ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఏదో ఒక అబద్ధం ఆడతారు. మరి అంత ఇంపార్టెన్స్ ఉన్న అబద్ధాలకి ఒక రోజు లేకపోతే ఎలా ఉంటుంది? అందుకే లైవ్ డే కోసం పోరాడుతున్నాడు సుడిగాలి సుధీర్. సో లెట్స్ వెల్కమ్ హిమ్ అండ్ హిస్ టీమ్. హాయ్ నాగబాబు గారు, మీ డ్రెస్ చాలా బాగుంది. రోజా గారు, మీకు ఎప్పటి నుంచో ఒక విషయం మనస్ఫూర్తిగా చెప్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. ఏంటంటే మీ డ్రెస్కి మీరు ఎప్పుడు తెచ్చుకునే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అది అద్భుతం అండి. నిజంగా నేను నా జీవితంలో ఎటువంటి ఆర్డర్ లేడీస్ని చూడలేదు అలా చేసుకోవడం. అండ్ ఈ విషయాలని నేను ఎందుకు ఎంత యాంగ్జైటీగా చెప్తానంటే, ఇవాళ స్కిట్ మేమే కొడుతున్నాం కాబట్టి. ఎందుకంటే బేవర్సంగా ప్రిపేర్ అయిపోయాం. ఎందుకంటే అసలు కంటెంటే రోజా మరి చేయమన్నారు కాబట్టి. ఒరే, అది రోజా గారి స్కిట్ కాదురా, రోజుల గురించి చేయమన్నారు. రోజుల గురించి ఏమన్నారా? సర్లే కానీ ఇప్పుడు మనకైతే కంటెంట్ ఏం లేదు, ఏం చేద్దాం? ఒక్క నిమిషం. రోజా గారు, నాగబాబు గారు నన్ను క్షమించండి. యాక్చువల్లీ నేను రోజా గారి మీద కాన్సెప్ట్ కూడా బేభత్సంగా ప్రిపేర్ అయిపోయాను. ఒక 2 నిమిషాలు టైం ఇస్తే మేము ఏదో ఒకటి అనుకొని వచ్చి చేసేస్తాను. ప్లీజ్, ఏదో శంకర్ గల్లా ఎక్కేస్తాం, ఏదో ఒకటి మీరు చూసి ఆనందించాలి. ఓకే? అరే వచ్చింది మాకు. కమాన్, అదే ఓకే, రెడీయా? ఓకే. రోజా గారు, నాగబాబు గారు, యాక్చువల్లీ మేము చేసే స్కిట్ ఏంటంటే, ఇలా ప్రతి ఒక్కరు అన్ని రోజుల గురించి చేస్తున్నారు, కాకపోతే మేము మాత్రం అబద్ధాలు రోజు అంటే లైస్ డే. ఒక రోజు మొత్తం ప్రపంచం అంతా అబద్ధాలు ఆడితే ఎలా ఉంటది అనేదే మా స్కిట్. కాకపోతే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఇంట్రో నుంచి ఏమనుకోదు. రోజా పువ్వా రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. ఏం చెప్పాను నీకు? అబద్ధాల గురించి చెప్పాను, నిజాలు చెప్తాడు ఇక్కడ. ఇది అబద్ధమే కదా రోజా గారి గురించి. ఏంటి అబద్ధం? మరి లేదంటే ఆవిడ రేకు విచ్చుకున్న ముద్దబంది పువ్వే ఏంటి ఆవిడ? ఇది అబద్ధాలు నిజాలేంట్రా? రోజ్ 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 రోజా పువ్వా, మీరు రోజా పువ్వా, మీరు రోజా పువ్వా. గురువారం వారం 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 చంపుతున్నా పువ్వే మీరా, ఆ నవ్వే మీరా. తర్వాత జుట్టుకేమో నల్ల రంగు పూసిన పిల్ల, నల్ల ఫేసుకేమో తెల్ల రంగు పూసిన పిల్ల. ఫస్ట్ అబద్ధం సక్సెస్ఫుల్ గా అయిపోయింది. నీ గురించి నాకు ఎందుకు అప్లై చేస్తా? ఓకే, అరే మళ్ళీ నెక్స్ట్ స్కిట్ లో వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్. నాగబాబు గారు, యాక్చువల్లీ డైలాగ్ లో కూడా అబద్ధాలు ఉండాలి. ఒక్క నిజమనే చెప్తే నీ చెప్పుతో కొట్టున్నాను. సరే, ఏదో దాంతో. నాగబాబు గారు, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎక్స్పెషల్లీ మీరు నచ్చింది ఏంటంటే నాకు మీ హెయిర్ స్టైల్. నాకు నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను, నాకు అలాంటి హెయిర్ స్టైల్ ఎందుకు లేదు అని చెప్పని. అంటే యాక్చువల్లీ మీరు అది విగ్ అని తెలియకుండా మెయింటైన్ చేస్తారు కదా, అది నాకు బేసికల్ చాలా ఇష్టం అన్నమాట. అండ్ ఈ జబర్దస్త్ షో ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ కి నేను తెలియజేయాల్సింది ఏంటంటే, మన తెలుగు ఇండస్ట్రీకి నాగబాబు గారు లాంటి డాన్సర్ దొరకడం నిజంగా మన అదృష్టం. అది నిన్నే నాకు తెలిసింది, ఇది D55 లో నాగబాబు గారే విన్నర్ అంట యాక్చువల్లీ. నిజంగా ఐ బౌ ఫర్ యూ అండి. ఇకపోతే రోజా గారు మా జబర్దస్త్ కి జడ్జిగా రావడం మా దురదృష్టం. సెలవుమణి గారికి భార్యగా రావడం ఆయన అదృష్టం. సెలవుమణి గారికి భార్యగా రావడం ఎందుకు అదృష్టం అనుకుంటున్నారా? ఇవిడ షూటింగ్లు వాటిలో బిజీగా ఉండకుండా, తర్వాత ఏ రాజకీయాలు బిజీగా ఉండకుండా, తర్వాత ఈ షోలు జడ్జిమెంట్లు బిజీగా ఉండకుండా, ఎప్పుడు చూసినా మొగుడు పట్లే ధ్యాస, ఆయనకే జీవితాంతం సేవ చేసుకుంటూ కూర్చుంటారు కదా. నిజంగా అండి, రియల్లీ ఐ బౌ ఫర్ యూ. ఇక మన రష్మి గురించి చెప్పాలంటే, ప్రపంచంలో నీలాంటి అందగత్తని ఎక్కడా చూడలేదు నేను. మోనాలిసా బొమ్మ నిన్ను చూసే గీసినట్టు ఉన్నారు. ఐ బౌ ఫర్ యూ. ఎక్కువ అయిపోయింది మరి. నాగబాబు గారు ఏం చెప్పారు? బాక్స్ నుంచి బయటకు వచ్చేయండి స్కిట్లు అని చెప్పారు. ఎప్పుడు ఎక్కడ ఎడతారా అని చెప్పి తిడతారు. ఓ, ఇందా నుంచి ఈ బాక్స్ లో ఉన్నాం మనం, అందుకే మనం జబర్దస్త్ మీదకి వెళ్ళిపోతాం. ఇవాళ టీవీ ఆన్ చేసినట్టయితే దాంట్లో వచ్చే న్యూస్, దాంట్లో వచ్చే ఇంటర్వ్యూ ఎంత అబద్ధంగా ఉంటాయి చూడండి మీరే. హాయ్ హలో కాదు, కొందరికే నమస్కారం. ఈ రోజుల్లో మన రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో అసలు ఎక్కడా బంద్లు జరగడం లేదు. బంద్లు చేయండి రా మర్రో అని యువతను పిలిస్తే ఎవరు కూడా బయటకు రావట్లేదు. కనీసం ఒక్క బస్సు తగలబెట్టండి అంటే ఎవరు తగలబెట్టట్లేదు. ఏంటి కర్మ?
అలాగే వార్తల్లోకి వెళ్లే ముందు మన స్టూడియోలో 2013 మన రాష్ట్ర ముఖ్యమంత్రి రోషయ్య గారు ఉన్నారు. సో ప్లీజ్ ఒకసారి గట్టిగా చప్పలు కొడితే మనతో ముఖాముఖి కార్యక్రమం ఉంది. ప్లీజ్ పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రోషయ్య గారు. ఇటు రావద్దు సార్, ఇటు రావద్దు. వస్తారు ఈరోజు అబద్ధ దినోత్సవం కదా, మరి అందుకు రావటం ఎందుకయ్యా? వెల్కమ్ కాదు సార్. వెల్కమ్. సినిమాల గురించి మీరేం చెప్పకండి సార్. ఖచ్చితంగా చెప్పరాయా. మరి సినిమాల గురించి చూసుకుంటే నేను మంచి డాన్సర్ అందరికి తెలుసు. లారెన్స్ కి ఎన్నో స్టెప్పులు నేర్పించారు, ప్రభుదేవాకి ఎన్నో స్టెప్పులు నేర్పించారు. అయితే చిరంజీవి గారికి దాయ్ దాయ్ దమ్మ స్టెప్పు ఏటో రాకపోతే నేను ఇట్లీ డోలకు స్టెప్ నేర్పిస్తే ఆటోమేటిక్ ఆయన దాయ్ దాయ్ దమ్మ స్టెప్ వేస్తాడు. ఓకే సార్, ఓకే సార్. ఒక గంట ఎక్కడే ఉండండి సార్. మీరు ఎక్కడికి వెళ్ళదు సార్. ఒక గంట ఎక్కడే ఉండండి సార్. మీరు ఎక్కడికి వెళ్ళదు సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా? వెళ్తున్నా. ఫ్రీజ్ చూశారు కదా, మరి వాళ్ళ టీవీలు చూస్తున్నట్టయితే ఎంత అబద్ధాలు జరుగుతున్నాయి. అయితే మామూలుగా ఒక రేప్ జరుగుతుంటే ఎవరైనా సరే అమ్మాయి నన్ను రేప్ చేయొద్దు అని చెప్పినది. కానీ ఇదే అబద్ధాలు ఈ లైఫ్ డే రోజు ఒక రేప్ జరిగితే ఎలా ఉంటుందో మీరే ప్రత్యక్షంగా చూడండి. శ్రీను, దయచేసి నన్ను రేప్ చేసేను. శ్రీను, నా దగ్గరికి రావద్దు. శ్రీను, దయచేసి నన్ను ఏమి చేసిను. నా దగ్గరికి రావద్దని చెప్పాను, నేనేం చేయను. మా అమ్మని తెలిసిందంటే తల ఎత్తుకొని తిరుగుతారు శ్రీను. నిన్నెవ్వరైనా కాపాడేస్తారు. ఫ్రీజ్. అయితే ఇలాంటి రేప్ జరుగుతున్నప్పుడు సాధారణంగా ఏ మొగాడన్నా వెళ్ళి జెన్యున్ గా అయితే ఆడపిల్ల నాపుతాడు. కానీ ఇదే అబద్ధాల రోజు ఒక మొగాడు వెళ్ళి అక్కడ ఏం చేస్తాడో చూడండి. టింగ్ 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 టింగ్. నిన్నేం చేయను. ఎందుకు చెయ్యవరా? నువ్వు దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు నేనేం చేయనురా. అరే ఏదో ఒకటి చెయ్యరా. నేనేం చేయను. నిన్నేం చేయను. అరే పన్నెండు అయిపోయిందిరా. అయిపోయిందా? అంటే మనం నిజాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం యాక్చువల్లీ. అవునా? అరే ఓకే. ఇప్పుడు హిలీరియస్ చేయాలంటే మనం జబర్దస్త్ లో జనరల్ ఏం చేస్తాం? కొట్టుకుంటాం. కొట్టుకుందాం. అయితే అంటే బాక్స్ లో వచ్చింది అందుకేనా? మరి అందుకే వచ్చాం. అయితే కొడుకున్నా ఎవరు నోటు కొట్టుకోలేక మీ డౌట్. ఎవరు పడితే అని కొట్టుకుంటారు. కొట్టు కొట్టు. నిజాలు చెప్పండి రోజా గారు. అయితే మొత్తానికి స్క్రిప్ట్ లేదు, వాటర్ లేదు, బాక్స్ లో నించునేసి జబర్దస్త్ కాల్సింది సంబంధం లేకుండా కొట్టుకోవాలి. రిహార్సల్స్ కి టైం లేక ఇలా చేస్తున్నారా? డీప్ గా హట్ అయ్యాను. నువ్వు కూడా కదా రష్మి? జబర్దస్త్ తో మన శంకర్ గారికి మంచి ఫేమ్ వచ్చిందండి. శంకర్ కి సరే ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే బస్సుల్లోని ట్రైన్లోని వెళ్తే ఈ అందరూ కూడా ఆడియన్స్ చాలా ఇబ్బంది పడేస్తారు. ఇక లాభం లేదురా మనం ఫ్లైట్లో వెళ్ళడం బెటర్ అని చెప్పి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ ఎక్కి ఇంకా ఎక్కలేదు, కిటికీలోంచి కిందకి చూశాడు. అయ్యి బాబోయ్ ఏమండి విమానంలో చూస్తే కింద జనాలు సేవల్లా కనబడుతున్నారు, నిజంగా అలాగే ఉన్నారండి బాబు అన్నట్ట. పక్కడు అన్నాడు, నోర్ము నిజంగా సేవలో ఇంకా విమానం ఎగరలేదు అన్నాడంట. సరే విమానం లేచింది, ఎగిరింది, పైకి వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక బైనాక్యులర్స్ తీసి కిందకి చూస్తున్నాడు. కిందకి చూస్తుంటే భూమధ్య రేఖ కనబడింది. నాకు భూమధ్య రేఖ కనబడింది అని అంట. పైలట్ వచ్చాడు, నీ మీసం అడ్డుపడింది తీ అన్నాడంట. My God, I'm seriously spellbound. ఆర్డర్ Jabardast! Abracadabra! Gili 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 gili. I love you, I love you, I love you!